కాంగ్రెస్ పోల్ సర్వేలో వెల్లడైన తెలంగాణ హాట్ బీట్. రేవంత్ సంక్షోభ పాలనపై రాళ్ల వర్షం, కేసీఆర్ సంక్షేమ పాలనపై పూల వర్షం. కాంగ్రెస్ అంటేనే దొంగ హామీల సునామీ, గోబెల్స్ కు బినామీ. ప్రజల మనోగతం చూసైనా కాంగ్రెస్ బుద్ధి తెచ్చుకోవాలి. ఇకనైనా ఇచ్చిన హామీలను అమలు చేయాలి. లేకుంటే రేవంత్ సర్కారుకు శంకరగిరి మాన్యమే. ఈ క్షణంలో ఎన్నికలు జరిగినా కాంగ్రెస్ డిఫీట్, కేసీఆర్ రిపీట్ అని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆర్మూరు మాజీ ఎమ్మెల్యే ఆసన్నగారి జీవన్ రెడ్డి అన్నారు. ఈ విషయం కాంగ్రెస్ పార్టీ స్వయంగా నిర్వహించుకున్న పోల్ సర్వేలోనే తేటతెల్లమైందని ఆయన శనివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో గుర్తు చేశారు. కేసీఆర్ స్వర్ణయుగం మళ్లీ రావాలన్నది తెలంగాణ ప్రజల హాట్ బీట్ అని ఆయన అభిప్రాయపడ్డారు. పోల్ సర్వే ఫలితాలు ప్రతికూలంగా ఉండటంతో కాంగ్రెస్ గుండె జారి గల్లంతయిందన్నారు. కాంగ్రెస్ పోల్లో తెలంగాణ జనం సీఎం రేవంత్ రెడ్డి సంక్షోభ పాలనపై రాళ్ల వర్షం, గత 10 ఏళ్ల కేసీఆర్ సంక్షేమ పాలనపై పూల వర్షం కురిపించారని జీవన్ రెడ్డి తెలిపారు. ఈ కాంగ్రెస్ దగాకోరు పాలన మాకొద్దు, కేసీఆర్ పాలనే ముద్దు అని కుండ బద్దలు కొట్టడం ఏడాదికే కాంగ్రెస్ దుష్ట పరిపాలనపై తెలంగాణ ప్రజల విముఖతకు నిలవత్తు నిదర్శనమన్నారు. 420 పార్టీ కాంగ్రెస్ అని, ప్రజల పార్టీ బీఆర్ఎస్ అని పోల్ సర్వే తేల్చిందన్నారు. కాంగ్రెస్ తెలంగాణ ఇంటిది కాదు, తెలంగాణను దోచుకునే 420 అని ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ తెలంగాణ ఇంటిది కాదు, తెలంగాణను దోచుకునే 420 అని ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేశారని జీవన్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ ప్రజల కోసం ఫైటింగ్ చేసే పార్టీ కాదు, ప్రజలను ముంచే చీటింగ్ పార్టీ అని సర్వే ద్వారా ప్రజలు అసహ్యించుకున్నారన్నారు. కాంగ్రెస్ అంటేనే దొంగ హామీల సునామీ అని, అబద్ధాలు చెప్పడంలో గోబెల్స్ కు బినామీ అని ఏడాది తిరగక ముందే ప్రజలు గ్రహించారని ఆయన పేర్కొన్నారు. హామీలన్నీ గోవిందా, కాంగ్రెస్ పని గోవిందా అని ఆన్లైన్ పోల్లో జనం తేల్చి చెప్పారని ఆయన తెలిపారు. ఈ సర్వేతో అధికార పార్టీకి మైండ్ బ్లాక్ అయిందన్నారు. రేవంత్ రెడ్డి పాలన పట్ల వ్యతిరేకతతో ఉన్న తెలంగాణ ప్రజలు దిమ్మ తిరిగేలా సమాధానమిచ్చారని, రేవంత్ రెడ్డి పాలనకు వ్యతిరేకంగా 67% మంది ఓటేయడం మామూలు విషయం కాదని జీవన్ రెడ్డి అన్నారు. ఈ సర్వేతో జాతీయ స్థాయిలో కూడా కాంగ్రెస్ పరువు పోయిందన్నారు. ప్రజల మనోగతం చూసైనా కాంగ్రెస్ బుద్ధి తెచ్చుకోవాలి. ఇకనైనా ఇచ్చిన హామీలను అమలు చేయాలి. లేకుంటే రేవంత్ సర్కార్ శంకరగిరి మాన్యాల పాలే అని ఆయన హెచ్చరించారు. కాగా తెలంగాణ రాష్ట్రాన్ని పట్టుపీడిస్తున్న కాంగ్రెస్ దరిద్రాన్ని వదిలించేందుకు ఇప్పటి నుంచే సమాయత్తమవుతున్న తెలంగాణ ప్రజలకు బీఆర్ఎస్ పక్షాన పాదాభివందనం తెలుపుతూ, కాగా తెలంగాణ రాష్ట్రాన్ని పట్టుపీడిస్తున్న కాంగ్రెస్ దరిద్రాన్ని వదిలించేందుకు ఇప్పటి నుంచే సమాయత్తమవుతున్న తెలంగాణ ప్రజలకు బీఆర్ఎస్ పక్షాన పాదాభివందనం తెలుపుకుంటున్నారని జీవన్ రెడ్డి అన్నారు.